హాయ్ అండి. ముద్దపప్పుని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముద్దపప్పు కోసం కందిపప్పుని కుక్కర్లో 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుని సాల్ట్ వేసుకొని మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను ఉల్లిపాయలను యాడ్ చేసుకుని ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత పోపుకు సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి వేయించుకుని ఇందులోకి చిన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. కొత్తిమీర వేసుకోవడం ద్వారా ముద్దపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న ఈ ముద్దపప్పును ఇందులోకి యాడ్ చేసి మరొక 2 నిమిషాలు వేయించుకుని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ముద్దపప్పు రెడీ అయిపోతుందండి. ఇందులోకి ఇప్పుడు సీజన్ కదండి, కొత్త ఆవకాయ నెయ్యి వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది.